హాయ్ అండి. ఈరోజు నేను నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నాకైతే చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా కుదురుతుందండి. నాకు మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 1 కేజీ చికెన్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆ స్పూన్తో 3 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోండి. అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కానీ వేసుకొని అదంతా బాగా ముక్కలకి పట్టించండి. బాగా కలపండి. చూడండి కలిపిన తర్వాత ఎలా వచ్చిందో. సగం మద్దన కానీ తీసుకొని అలా అలా పిండుకోండి. చికెన్ ముక్క అనేది ఉడికిన తర్వాత తొందరగా మెత్తపడుతూ బాగుంటుందండి. అలా బాగా పెట్టేసేసి 1 గంట సేపు అలా పక్కన ఉంచండి. చికెన్ అనేది బాగా నానిపోతుంది. నేను కుక్కర్లో చేస్తున్నాను చికెన్ బిర్యానీ, తొందరగా అయిపోతుందని ఫస్ట్ ఒక కుక్కర్ కింద తీసుకొని పెట్టేసేసి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత పట్ట, మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగం అవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మేము ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత ఫ్రై చేస్తామో మనకి రైస్ అనేది అంత కలర్గా, అంత టేస్టీగా చాలా బాగా వస్తుందని. ఫుడ్ కలర్ వేయకూడదండి, ఏం అవసరం లేదు. 2 టమోటాలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలా అలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత గంట సేపు నానిపోయిందని చికెన్ అనేది కుక్కర్లో వేసేసుకొని మనం మసాలాలన్నీ దానికి బాగా పట్టించేసుకుందాం. బాగా ఫ్రై చేసేయండి. కొద్దిగా పుదీనా కానీ వేసుకొని అలా అలా బాగా ఫ్రై చేసేసుకుందాం. మూత పెట్టేసేసేయండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గించండి. ఉప్పు, కారం, మసాలాలు అనేవి చికెన్కి చాలా బాగా పడతాయండి. ఇందులోంచి కొన్ని వాటర్ కానీ వస్తాయండి, అవి ఇంకిపోతాయి. చూడండి అలా అలా ఫ్రై చేసేసుకుందాం. చికెన్ అనేది ఒక 40% వరకు ఉడికిపోయిందండి. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ వాటర్ని సరిపోతాయండి. సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కానీ వేసుకోండి. నేను నార్మల్ రైస్ చేస్తున్నానండి. బియ్యం అనేది కొంచెం నానైతే సరిపోతాయి. ఇప్పుడు నీళ్ళు తెల్లుతున్నాయి కదండి, ఆ బియ్యాన్ని తీసుకొని పంటలో వేసేసి బాగా కిందకి పైకి బాగా కలపండి. ఉప్పు చూడండి సరిపోయింది, సరిపోకపోతే వేసుకొని, నాకైతే సరిపోయిందండి. అలా బాగా కలిపేసేసి విజిల్ పెట్టేసేయండి. 2 విజిల్ వేస్తే చాలండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా బాగా వచ్చిందని చూస్తేనే నోరూరిపోతుందండి. అంత బాగా కుదిరిందండి. మీకు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు, మీ పిల్లలకి, ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.